కార్యక్రమాన్ని పెట్టినందుకు తమ్ముడు పసునూరి రవీందర్ని కూడా అభినందిస్తున్నాను. మిత్రులారా, నేను ఎక్కువసేపు ఏం మాట్లాడను. జానపదాలను, ప్రజలు వాడుకునేటువంటి జానపదాలను విప్లవీకరించి జనపదాలుగా ప్రతి గుడిసెలోకి తీసుకుపోయినటువంటి గద్దరన్న ఒకే ఒక మాటలో చెప్పాలి అంటే ప్రజల మనసులలో మాసిపోని సంతకం. అట్లా ప్రతి గుడిసెలోకి గద్దరన్న పాట ఉన్నది అంటే గద్దరన్న ఉన్నాడు అని దాని అర్థం. అందుకోసం గద్దరన్న దేనికోసమైతే పరితపించిండో, దేనికోసమైతే ఆరాటపడ్డాడో, ఆ ఆరాటపడిన దాన్ని ముందుకు తీసుకుపోవడమే తనకు సరైనటువంటి నివాళి అని చెప్పేసి భావిస్తున్నాము. అట్లనే ఆ రోజు గద్దరన్న ఇక లేడు అనేటువంటి విషయం మధ్యాహ్నం తెలిసినప్పుడు మేము ఒక మీటింగ్ లో ఉన్నాం నాంపల్లిలో. అక్కడి నుంచి సరాసరి అన్న దగ్గరికి పోయినప్పుడు అక్కడి నుంచి మేము పోతూ అమర్కి విషయం చెప్పగానే అమర్ బయలుదేరుతూ ఒక పాట రాసి తీసుకొని వచ్చిండు. అది తన అక్కడి నుంచి ఎల్బీ స్టేడియం వచ్చేటప్పటికే పూర్తి చేసి అటు నుండి రాత్రికి రాత్రే తమ్ముడు మానుకోట ఎట్లయితే తీసుకొచ్చిండో పాటని అరుణోదయం నుంచి కూడా గద్దరన్న పైన అమర్ రాసినటువంటి పాటను కూడా అరుణోదయం ముందుకు తీసుకొచ్చింది. ఆయన అంతిమయాత్ర నిజంగా జన నీరాజనం. అది ఒకరా ఇద్దరా, లక్షలాది మంది, కోట్లాది మంది వీక్షిస్తూ లక్షలాది మంది తరలి వచ్చినటువంటి తీరు బహుశా ఎవరికి కూడా హానర్ చేయలేదేమో, ఒక్క గద్దరన్నకు మాత్రమే అది దక్కింది అనేటువంటి దానికి ప్రజల పాటకు పట్టం కట్టడం దీనికి ఒక ఉదాహరణ అనేటువంటిది చెప్పకనే చెప్పిండు గద్దరన్న. అందుకోసం గద్దరన్న ఎప్పటికీ ఉంటాడు. అట్లా గద్దరన్న ఒక కొత్త వరవడిని అల్లం నారాయణ అన్న చెప్పినట్టు, ఇంతకు ముందు మాస్టర్ అన్న చెప్పినట్టు, ఇప్పుడే పాట పాడిపోయిన తమ్ముడు సోమన్న చెప్పినట్టు ఒక కొత్త వరవడిని తీసుకొచ్చిండు గద్దరన్న. ఇట్లా అంతకుముందు ఎవరు కూడా ఇట్లాంటిది ఒక ఆలాపన తీసినటువంటి పరిస్థితి లేదు. ఆగదు ఆగదు అనేదానికి కూడా ఇట్లా ఒక్కొక్కటి ఒక్కొక్క తీరుగా ఆయన గురించి చెప్పుకుంటూ పోతే ఇప్పుడు సమయం సరిపోదు. పసునూరి రవీందర్ తమ్ముడు 5 నిమిషాలే సమయం ఇచ్చాడు గనక అరుణోదయం నుంచి వెలువడినటువంటి పాటను పాడి వినిపిస్తాను. పాటకు లేదు మరణం, నీ ఆటకు లేదు మరణం. అరెరే పాటకు లేదు మరణం, నీ ఆటకు లేదు మరణం. పాటకు లేదు మరణం, నీ ఆటకు లేదు మరణం. పాటకు లేదు మరణం, నీ ఆటకు లేదు మరణం. పాటకు లేదు మరణం, జనమాటకు లేదు మరణం. పాటకు లేదు మరణం, జనమాటకు లేదు మరణం. అరే విప్లవయుగాన గద్దరు జననం, విప్లవయుగాన గద్దరు జననం. విప్లవ గీతపు పల్లవి చరణం. పాటకు లేదు మరణం, నీ ఆటకు లేదు మరణం. పాటకు లేదు మరణం, జనమాటకు లేదు మరణం. ఉరుముల మెరుపుల నక్సల్ వరికి పుట్టిన బిడ్డల గద్దరు. ఉరుముల మెరుపుల నక్సల్ వరికి పుట్టిన బిడ్డల గద్దరు. అంటరానియా కలిగే కళాతనాదలే గద్దరు. అంటరానియా కలిగే కళాతనాదమే గద్దరు.
తెలంగాణ తెగింపు అప్పిన వీరంగనమే గద్దరు. తెలంగాణ తెగింపు అప్పిన వీరంగనమే గద్దరు. మూడు స్రవంతుల మేలు కలయిక నిన్నటి నీటి రేపటి ఉదయిక పాటకు లేదు మరణం నీ ఆటకు లేదు మరణం. పాటకు లేదు మరణం జనమాటకు లేదు మరణం. రాలిన యోధుల వీపున మోసిన అమ్మల ప్రేమల గద్దరు. రాయిల యోధుల వీపున మోసిన అమ్మల ప్రేమల గద్దరు. ఆ వెన్నుల తోటను నెచ్చలి చేసిన నెమలి ఆటగా గద్దరు. వెన్నుల కూటను నెచ్చలి చేసిన నెమలి ఆటలా గద్దరు. నింగి కెలిసిన తారల మెరుపుల యుద్ధ నౌకగా గద్దరు. నింగిరెగసిన లాలల మెరుపుల యుద్ధ నౌకలా గద్దరు. ఎర్ర జెండను గుండె కద్దుకొని పంచశీలయై ప్రభవించెను కథ. పాటకు లేదు మరణం నీ ఆటకు లేదు మరణం. పాటకు లేదు మరణం జనమాటకు లేదు మరణం. నాటిన విత్తును పలకరించిన వాన చినుకురా గద్దరు. నాటిన విత్తును పలకరించిన వాన చినుకురా గద్దరు. చెలితో చిగురాకులు పంచిన కోయిల రాగం గద్దరు. చెలిమితో చిగురాకులు పంచిన కోయిల రాగం గద్దరు. పంట రాశికి ప్రజారాసులకు గొలుసు కట్టురా గద్దరు. పంట రాశికి ప్రజారాశులకు గొలుసు కట్టురా గద్దరు. చెమట ధారకు కళం ఊటకు ప్రజా సంస్కృతే పద్ధతి పాటకు. పాటకు లేదు మరణం నీ ఆటకు లేదు మరణం. పాటకు లేదు మరణం జనమాటకు లేదు మరణం. పాటకు ప్రాణం ప్రజలే జనమాటకు మూలం శ్రమలే. పాటకు ప్రాణం ప్రజలే జనమాటకు మూలం శ్రమనే. గుమ్మడి విఠలుగా పుట్టిన గాని గుమ్మడి గిటలుగా పుట్టిన గాని యుద్ధం దాటే పట్టిన పాట. పాటకు లేదు మరణం జనమాటకు లేదు మరణం. పాటకు లేదు మరణం జనమాటకు లేదు మరణం. పాటకు ప్రాణం ప్రజలే జనమాటకు మూలం శ్రమనే. జనమాటకు ప్రాణం ప్రజలే జనమాటకు మూలం శ్రమనే. జనమాటకు మూలం శ్రమనే. జోహార్ గద్దరన్న, జోహార్ జోహార్ గద్దరన్న. జోహార్ జోహార్. అమరుడయ్యే కంటే 15 రోజుల ముందు నిమ్స్ హాస్పిటల్లో కమరుడు అమర్కు నాకు నిమ్మ సత్యనారాయణ కలిసి మాట్లాడిన మాటను తప్పనిసరిగా ఒక ప్రజా సాంస్కృతిక ఉద్యమాన్ని బలంగా ముందుకు తీసుకుపోదాం. మలిదశ తెలంగాణ ఉద్యమంలో కలిసి వెళ్ళలేకపోయాము, కానీ ఇప్పుడు బలంగా ముందుకు తీసుకుపోదామంటే నువ్వు తొందరగా రాపోయే కలిసి ప్రయాణం చేద్దురు గాని అని చెప్పేసి మాట్లాడినటువంటి మాటను ఖచ్చితంగా అమలు చేస్తామని మరొకసారి తెలియజేస్తూ లాల్సన్. Thank you.